వీడియో చూస్తారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనం అలర్ట్ వర్షన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాం. అలర్ట్ వర్షన్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఉంటుంది, మరి ఫాంట్ కూడా ఉంటుంది. మెటీరియల్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫాంట్ అనేది ఎలా యాడ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ నేమ్ అని చూపిస్తే మనకు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఫాంట్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అనేది ఇక్కడ డౌన్లోడింగ్లో పడిపోతాయి. అక్కడ మీరు ఏ ఫాంటో మీది సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫాంట్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. నేను సెర్చ్ చేసిన వచ్చేసింది. మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ఫాంట్ కూడా అలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో అనేది ఇట్లా రివీల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ప్లస్ దగ్గర క్లిక్ చేసి వీడియో ఓపెన్ చేసి టెలిగ్రామ్లోనే డౌన్లోడ్ చేసుకోండి. ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ప్లస్ దగ్గర క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. కరెక్ట్గా ఫోటో అనేది అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఫోటో అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. నేను కొన్ని ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాను. మనం యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మన ఫొటోస్ అనేది. ఫస్ట్ అయితే మనం ఏం చేయొద్దు, నచ్చితే ఈ వీడియో కానీ లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మనం ఫోటో కాడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు ఫోటో కానీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ కాపీ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి ఫోటోకి అనేది ఎఫెక్ట్ పేస్ట్ అనేది చేసుకోండి. అన్ని ఫొటోస్కి అనేది ఒకటే ఎఫెక్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం యారో మార్క్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.